లాస్ట్ వీకు ఒక 800 కేజీల మామిడికాయలు మండికి తీసుకెళ్ళాం అమ్మడానికి. మేము తీసుకెళ్ళిన మామిడికాయ రకం వచ్చేసి బెనీసా. ఈ 800 కేజీల్లో మేము మండీలకి తీసుకెళ్ళగానే వాళ్ళు గ్రేడ్ వైస్ సెగ్రిగేట్ చేశారనమాట. ఒక 200 కేజెస్ వచ్చేసి ఏ గ్రేడ్ కాయలని, ఒక 600 కేజెస్ కాయలు వచ్చేసి సెకండ్ గ్రేడ్ కాయలనేసి, ఒక 50 కేజీలు వచ్చేసి ఇంకొక లాస్ట్ గ్రేడ్ 3 అనేసి వాళ్ళు సెగ్రిగేట్ చేశారు. ఏ గ్రేడ్ కాయలకు వాళ్ళు ఇచ్చిన రేట్ వచ్చేసి 46 రూపీస్ కాగా, సెకండ్ గ్రేడ్ కాయలకు వాళ్ళు ఇచ్చిన ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ అనమాట. ఈ ప్రైస్ వినగానే నేను అట్లే షాక్ అయిపోయా. షాక్ అని ఎందుకు చెప్తున్నానంటే, ఏ గ్రేడ్కి గ్రేడ్ 2 కాయలకి ఆల్మోస్ట్ 26 రూపీస్ డిఫరెన్స్ అనమాట. ఈ సెకండ్ గ్రేడ్ కాయలు అంటే ఏంటంటే, ఈ గ్రేడ్ 1 కాయల కన్నా కొంచెం సైజ్ తక్కువ. ఈ పెద్ద కాయలు ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ అయినా కానీ గ్రేడ్ 2 వేసేసినారు అనమాట ఇమీడియట్గా. ప్రైస్లో చాలా డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఎంత డిఫరెన్స్ అంటే ఆల్మోస్ట్ 26 రూపీస్. ఒకవేళ సైజులు తక్కువైతే ఒక 5 రూపీస్ తగ్గించుకోవచ్చు, లేకపోతే 10 రూపీస్ తగ్గించి అట్లీస్ట్ 35 రూపీస్ అని ఇచ్చిండొచ్చు. కానీ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ వచ్చేసి 20 రూపీస్. నాకు పర్సనల్గా అయితే చాలా ఫీల్ అయ్యా నేను. ఆ ప్రైస్ వినగానే నా మైండ్లో తట్టిన ఆలోచన భావన ఏంటంటే, మన భారతదేశంలో ఇందుకు గదా రైతులుగానే మిగిలిపోతున్నారు, ఇందుకు గదా రైతులు కష్టాల పాలవుతున్నారు, ఇందుకు గదా రైతులు అప్పుల పాలవుతున్నారు, ఇందుకు గదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇందుకు గదా రైతులు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు అనేసి చాలా ఆలోచనలు అయితే తట్టిందనమాట. సో ఇమీడియట్గా ఆ మామిడికాయలు కొనుగోలు చేసిన ఓనర్కి నేను చెప్పింది ఏంటంటే, అన్న మీకు ఏదైనా బెస్ట్ ప్రైజ్ ఉంటే బెస్ట్ ప్రైజ్ యాడ్ చేసి ఇవ్వండి. మేము రైతులు చాలా కష్టపడుతుంటాము. ఈ మామిడికాయ మీ ఏ పంట చేసినా కానీ ఆ పంటను నమ్మే మేము జీవిస్తుంటామన్నా. మీరు ఖచ్చితంగా మంచి ప్రైజ్ చేసి యాడ్ చేసి ఇవ్వండి అనేసి నేను చెప్పడం జరిగిందనమాట. సో అన్న చెప్పింది ఏంటంటే, తమ్ముడు వేరే మండీలకు వెళ్ళి కావాలంటే నువ్వు చెక్ చేసుకో, అక్కడ 16 రూపీస్ ఇస్తున్నారు, మనం ఇంకా 20 రూపీస్ యాడ్ చేసి ఇస్తాను తమ్ముడు, నేను బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నానని చెప్పినాడు అనమాట. సో దీంతోపాటు ఇంకా నాకు కొన్ని యాడ్ అయిన ఆలోచనలు ఏంటంటే, బెంగళూరులో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కస్టమర్ ఎలా కాయలు తీసుకుంటాడంటే, ఆయన కావాల్సింది హాఫ్ కేజీనా, 2 కేజీలు, 3 కేజీలు ఇలా తీసుకుంటాడు. ఆయన సైజులు పెద్దగా చూడడు అనమాట. ఆయనకు వెయిటేజ్ చూసి కాయలు కొనుగోలు చేస్తాడు. ఏ కాయలైనా అంతే, కర్బూజ కాయలైనా కానీ, దోసకాయలైనా కానీ, టమాటాలైనా కానీ, ఏ పండ్లు అయినా కానీ ఇలా కొనుగోలు చేస్తారనమాట. కానీ రైతు దగ్గర మాత్రం కొనుగోలు చేసేటప్పుడు వీళ్ళు చిన్న కాయలు అయితే ఒక ప్రైస్తో, పెద్ద కాయలు అయితే ఒక ప్రైస్తో కొనుగోలు చేసి రైతునైతే నష్టపరచడం నాకు చాలా బాధగా ఉందన్నమాట. ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ, దేశంలోనూ ఈ రైతుల యూనియన్స్ అనేవి ఉంటాయి. ఈ యూనియన్స్ ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన వర్కౌట్ చేయాలనేది నా ఒక భావన. ఎందుకంటే ఫైనల్గా కస్టమర్ దగ్గరికి పోయేటప్పుడు అక్కడ వాళ్ళు సెల్లర్స్ ఎలా సెల్ చేస్తారంటే, ఈ రెండింటిని మిక్స్ చేసి చేస్తారు. కానీ చిన్న కాయలు అయితే ఒక రేటు, పెద్ద కాయలు అయితే ఒక రేటు అని రేర్గా మేబీ నేను చూసిన వాటిలో ఎర్రగడ్డలు ఇలాంటి వాటికి అలా డిఫరెన్స్ చేసి చూపిస్తారు. కానీ బట్ ఈ కాయలకి అయితే మాత్రం ఖచ్చితంగా ఒకే రేటు ఉంటుంది అనమాట. ఎక్కడ చూసినా ఒకే మిక్స్ ప్రైస్ ఎక్కడ ఉండదు. రైతుల దగ్గర నుంచి కొనేటప్పుడు మాత్రమే ఈ మిక్స్ ప్రైస్ ఎందుకో నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఇలాంటి వాటిపైన ఈ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళి ఈ రైతులకైతే న్యాయం చేయాలి. చాలామంది మనలో అందరూ 75% నుంచి 85% రైతు కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళమే, రైతులుగానే ఇప్పటికీ వర్క్ చేస్తున్న వాళ్ళమే. కాబట్టి రైతులు కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఒకవేళ అది ఏ పంట అయినా కానీ, ఏ కూరగాయలు కానీ, ఏ పళ్ళు కానీ సైజులు తక్కువ ఉంటే ఒక 5 రూపాయలు తగ్గించండి, లేకపోతే 10 రూపీస్ తగ్గించిన సబబే. కానీ ఒకేసారి సగం రేట్ అంటే చాలా నష్టం అన్నమాట. సో నేను మామిడికాయలు తీసుకెళ్ళినప్పుడు మేము ఎస్టిమేట్ చేసాం అట్లీస్ట్ ఒక 30,000 నుంచి 40,000 వస్తుంది అనేసి మేము అనుకుని పోయినాము. కానీ మాకు వచ్చింది 20,000 రూపీస్ అనమాట. సో రైతులు దీనిపైన ఆల్రెడీ అప్పులు తెచ్చి వాళ్ళ ఫ్యామిలీని రన్ చేస్తుంటారు. లేకపోతే వాటి మందులు స్ప్రే చేయడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళు తెచ్చిన అప్పులకి ఇంట్రెస్ట్ కట్టుకోవాల్సి ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీలు రన్ చేసుకోవాలి ఉంటుంది. ఈ పంటలపైన ఆధారపడి
రైతులు చాలా పనులైతే చేస్తుంటారనమాట. సో, ఇలా ప్రతి ఒక్క పంటలోనూ రైతుకు అనేది నష్టం జరుగుతుంది. ఈ వీడియో ఎవరు చూసినా గానీ, ఒకవేళ ఎవరైనా రైతు యూనియన్‌లు ఎవరైనా చూస్తే గానీ, లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ అధికారులు ఎవరైనా చూస్తే గానీ, మీ నెక్స్ట్ లెవెల్ ఎవరైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. ఇలాంటి వాటిపైన వర్కౌట్ చేసి రైతులకు న్యాయం చేయండి. రైతులు ఎన్ని నష్టం వచ్చినా, కష్టం వచ్చినా గానీ ఆయన వ్యవసాయమే చేస్తాడు గానీ, నష్టం వచ్చిందనేసి వ్యవసాయం మానేయడం అయితే జరగదనమాట. మన రాష్ట్రంలో గానీ, మన దేశంలో ఎక్కడైనా గానీ. రైతులను కాపాడండి. రైతులను కాపాడితే మాత్రమే మన దేశాలు బాగుపడతాయనైతే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంటున్నా.